ఓం గంగణపతే నమ శ్రీ గురుభ్యో నమ. ఫ్రెండ్స్, కంటిన్యూషన్ ఆఫ్ ద సేమ్ టాపిక్. ఈ మృత్యువు అండ్ దాన్ని ఆక్షేపించడం, దాన్ని ఎంత తప్పించుకోవాలని, ఆ దాని వాస్తవాన్ని మరుగున పెట్టి అండ్ ఈ ప్రొజెక్షన్, ఈ కల్పితంతో ఎంత చిందరవందర జీవితాలు. అయితే దాని మీదనే జస్ట్ ఫోకస్ రివ్యూ. ఇదేంటంటే మనకు విజిబుల్ ఫ్యాక్ట్. అదేదో మనం నమ్మాల్సిన పని లేదు. మనం జనరల్గా విభూతి రాసుకుంటాం. విభూతి అనండి ఏదైనా అదేంటో చిన్నవి ఏంటంటే ఇదంతా కూడా నశించిపోతుంది అనేది ఒక దాన్ని గుర్తించడం. అయితే అలా నశించిపోతుందనే ఏదో మనం దానికి ఇది డిప్రెషన్గా ఉండడం కాదు, అది నశించిపోతుంది కాబట్టి దాని మీద ఇంత పిచ్చి పరుగులు ఉండకుండా ఉండడానికి కోసం తప్ప. భస్మాంతం శరీరం అని ఉంది. అయితే ఆ శరీరం ఉన్న అంతఃకరణం మరి ఇవి దేని మీద ప్రసరిస్తున్నాయో ఆ జగత్తు, ఆ అర్థకామాలు ఇవన్నీ కూడా నశిస్తాయి అనే సూచనగా ఆ మూడు మనం భస్మరేఖలు పెట్టుకుంటాం. అదేంటంటే అందుకోసం ఈ తాపం నుంచి, ఈ కాంపిటీషను, ఈ రైవల్రీ, ఈ అహంకారాలు, ఈర్ష్యల నుంచి విడిపడడానికి కోసం ఆ భస్మం. యాక్చువల్గా డెత్ తర్వాత కూడా థర్డ్ డే వాటెవర్ అప్పుడు మనం కలెక్ట్ చేసుకున్నప్పుడు అదంతా భస్మమే. అయితే నిజంగా కూడా అయితే దాన్ని అనివార్యం అది. అయితే దాన్ని మనం ఇది పక్కకు నెట్టేయడం వల్ల ఏమవుతుందంటే డెత్ సంభవించినప్పుడు అదొక భయంకరంగా ఉంది ఎవరికైనా. అండ్ యాజ్ ఇఫ్ ఏదో జరగకూడదు జరిగినట్టు. యాక్చువల్లీ సృష్టిలో శక్తి కార్యాలన్నీ కూడా నశిస్తాయి. శక్తి నశించదు. ఓ సోఫా ఉంది, ఓ కారు ఉంది, ఓ చైర్ ఉంది, ఓ శరీరం ఉంది. ఇవన్నీ నథింగ్ బట్టే కార్యం. అవి శక్తి యొక్క ఘనీభవించిన రూపాలు. అయితే శక్తి నశించదు. ఎందుకంటే మన సైన్స్ కూడా శక్తి అనేది శక్తి కార్యాలు నశించకుండా ఉండవు. అయితే ఇది డే 1 నుంచి యాక్చువల్గా దీన్ని యాక్సెప్ట్ చేస్తే పర్సన్ ఏంటంటే దాని మీద ఎక్కువ దీనికి అదర్వైజ్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతున్నాయో అవి చాలా కష్టం తెలుస్తుంది. ఇప్పుడు తన శరీరం కానీ వేరే వాళ్ళ శరీరాలు కానీ పోయినప్పుడు ఇంత దాని గురించి మదన పడ్డం ఉత్పన్నం కాదు. ఎందుకంటే అది అనివార్యం. ఇంకొకటి అంటే ఏమాత్రం మనకు వివేచన చేసినా కూడా అది నశించినప్పుడు ఇంకోళ్ళు పోయారు, మనం గ్రహిస్తున్నాం. అయితే అది శరీరం నశిస్తుంది. ఏ వస్తువు నశించినా దాన్ని గ్రహించేవాడికి నాశనం లేదు. అవినాశి తద్విద్ది. అయితే అయితే తాను అవినాశిగా ఉన్నాడు, కానీ ఆ వినాశనం అయ్యే శరీరం వినాశనం కావద్దు. ఇదొక ప్రోగ్రాం. అయితే అది సంభవించినప్పుడు మరి దాని మీద చాలా దాన్ని ఆక్షేపించడం, దానికి కారణాలు వెతుక్కోవడం, ఇంకా ఏదైనా కూడా. అయితే దాన్ని ఆక్షేపణ చేయడం వల్ల ఏంటంటే మనోవేద ఇంకెక్కువైతుంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఏంటంటే ప్రేమలు, మనిషి ఒక విలువ అనేది మనకు ఏర్పడుతుంది. క్షమాగుణం, ఒక మానవత్వ లక్షణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఎవరైనా పోయినప్పుడు వీడు పరామర్శించినప్పుడు చక్కగా మాటలు చెప్తారు. ఏంటంటే అందరం పోయేవాళ్ళం, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక. సరే, మరి ఈ మాటలు బతుకున్నప్పుడు అనుకుంటే ఎంత బాగుండేది. బతుకున్నప్పుడు దీన్ని టోటల్లీ కప్పిపోస్తారు. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇది భయం కూడా. ఈ డెత్ గురించి మాట్లాడితే అది అశుభం. అయితే ఒకటి గమనించడం లేదు. ఇప్పుడు డెడ్ పర్సన్ మనం టచ్ చేస్తే చేయగలుగుకుంటాం. ఏదైనా కొన్ని చాలా సూపర్స్టిషన్స్ ఉన్నాయి. కానీ జీవించి ఉన్న అతన్ని మనం అది కాదు. అయితే జీవించిన వాడికి డెత్కి వ్యత్యాసం ఏంటంటే మరి జ్ఞానమే, చైతన్యం. ఎందుకంటే అది నేను అనుకోలేకపోతుంది, క్లైమెంట్ లేడు కాబట్టి దాన్ని తీసుకెళ్ళారు. ఇక్కడ బతుకున్నవాడు అహమస్మి అంటున్నాడు. అయితే ఈ క్లైమెంట్ ఎవరైతే జ్ఞానమో
అతను అతని శరీరాన్ని తెలుసుకుంటున్నాడు. ఎందుకంటే ఇదం శరీరం కౌంతేయ అన్నాడు. అట్లాగే ఇదం ఘటం కౌంతేయ అంటే ఈ కొండ అన్నట్టు ఈ శరీరం. అలాగే ఈ ఈ ఫలానా సో ఏది ఎట్లాగో ఈ శరీరం కూడా అలాగే. కాకపోతే తాను శరీరం అయ్యాడు. తన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ శరీరాలతోనే ముడిపెట్టాం. అండ్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ శరీరాలతో మనం లింక్ పెట్టాం. ఇప్పుడు ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది, నీకు జ్వరం వచ్చింది అంటాడు డాక్టర్, నీ శరీరానికి అనడు. ఎందుకంటే అట్లాగే ఇంట్లో వాళ్ళు కూడా నీకు జ్వరం వచ్చింది అంటారు, తాను కూడా నాకు జ్వరం వచ్చింది అంటారు. జ్వరం వచ్చింది శరీరానికి. సేమ్ థింగ్ డెత్ కూడా శరీరానికి, తనకు కాదు. కాకపోతే దాంతో అలా మమైక్యం కావడం వల్ల ఇది ఈ శరీర లక్షణం ఇప్పుడు తనదిగా తోస్తుంది. అది ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్, సపోజ్ ఎవరైనా రిలేటివ్ ఎవరైనా సమ్ ఎక్స్, ఆ ఎక్స్ పేరున్న వ్యక్తి స్ట్రోక్ వచ్చింది, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. ఆయన శరీరం 75 కిలోలు ఉంది. ఆ వ్యక్తి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం, డాక్టర్ విష ప్రయత్నం చేశారు. అండ్ ఆ వ్యక్తి కోలుకోలేదు. అండ్ డాక్టర్ సేస్ సారీ వీఆర్ హెల్ప్లెస్. దెన్ ఆ వ్యక్తి శరీరం ఇచ్చారు మనకి, కానీ మనం ఆ ఎక్స్ పేరున్న సమ్ పర్సన్, ఆ ఎక్స్ పేరున్న అతను వెళ్ళిపోయాడని మనం రోధిస్తున్నాం, వాళ్ళ సంబంధికులు. ఇప్పుడు ఇప్పుడు డాక్టర్ వర్ టు సే ఏంటి, మీరు తెచ్చిన పర్సన్ శరీరం 75 కిలోలు 75 కిలోలు మీకు అందజేస్తున్నాం. మరి ఎక్స్ బతుకున్నప్పుడు ఆ ఎక్స్ ఆ శరీరంతో ముడిపెట్టారు. ఇప్పుడు అదే శరీరం ఇస్తే ఎక్స్ పోయానంటున్నారు. రియలీ ఇట్ ఈజ్ ఏ ఇష్యూ టు బి రెవల్డ్ అప్. ఎవరు కూడా వాళ్ళ శరీరం కాదు. కాకపోతే ఇది ఒక భ్రమ. ఈ భ్రమ నుంచి అన్ఫార్చునేట్లీ ఏంటంటే దురదృష్టం 19.99 ఇదే భ్రమలో ఉంటూ కాని శరీరం తన మీద యాక్చువల్ కంటిన్యూగా ఇది ప్రోగ్రామ్ చేస్తే దీన్ని విడిపడే ఉంది. ఈ ప్రాపంచిక తాపం కూడా తగ్గుతుంది. ఇప్పుడు డెత్ అనేది రియల్గా మనం ఈ నగ్న సత్యాన్ని మరీ మాటిమాటికి అనుకుంటే అట్లీస్ట్ వ్యక్తుల వద్ద ప్రేమలు, క్షమాగుణం, మానవత్వ లక్షణాలు ఎక్కువగా బలపడే అవకాశం ఉంది. ఎందుకంటే తను జీవించినప్పుడు తన శరీరానికి ఎవరైనా మనం టచ్ చేస్తారు, మనకి షేక్ హ్యాండ్ ఇస్తారు, కానీ ఎందుకు అదే సేమ్ థింగ్ ఆక్షేపిస్తారు డెడ్ బాడీకి. అయితే తనలో ఉన్న జ్ఞానం వల్ల ఆ శరీరానికి ఆ మర్యాద, ఆ రెస్పెక్ట్ వచ్చింది. అయితే దీన్ని మనం నెట్టేసి అన్ఫార్చునేట్లీ ఆ శరీరం ఏదైతే తనుగా భావించి ఇది అన్ని చోట్ల జరుగుతున్నది. దీనివల్ల ఏంటంటే అదేదో ఒక వింతగా శరీరాలు పడిపోవడం అది కామన్గా యాక్సెప్ట్ చేసినప్పుడు మనిషి అట్లీస్ట్ దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే 84 లక్షల జీవుల్లో మన 2 కాళ్ళు ఉన్న బైపెట్స్ వాటికి మాత్రమే నోచుకుంది ఈ అర్హత. కాకపోతే వివేకం వల్ల మిగతా వాటికి ఇది లేదు. కాకపోతే తనకి ఏదైతే ఎక్స్క్లూజివ్ ఒక ప్రివిలేజ్ ఉందో ఆ ప్రివిలేజ్ను వాడుకోకపోకుండా మిగతా జీవుల కంటే ఎక్కువగా తప్పిస్తున్నాయి అర్థకామాలు. ఇది ఎంత దుర్భరం మరి, భగవంతుడి మాయ ఇప్పుడు దాన్ని అంత తీవ్రంగా ఉంది. అయితే డెత్ను యాక్సెప్ట్ చేసి దాని నుంచి అవుట్గ్రో వివేకంతో, అదే దృగ్దృశ్య వివేకం, క్షేత్రజ్ఞ వివేకం, ఇది యాక్సెప్ట్ చేయాల్సింది కాదు. ఎందుకంటే శరీరం మారుతుంది, మార్పును గ్రహించే మార్పు చెందేదాన్ని గ్రహించలేదు. మార్పు చెందింది అయితే ఒక వ్యక్తి తన చిన్నప్పటి లాస్ట్ 10 years ఫోటో చూసుకున్నాడు. అవన్నీ కూడా మార్పును గ్రహిస్తున్నాడు. తన శరీరం కాదు. అండ్ స్వప్నంలో కూడా మన స్వప్న సుషుప్తుల్లో కూడా శరీరం నుంచి విడిపడ్డాడు. అయితే ఈ శరీరం లేకుండా తానున్నాడు. ఇదే మన దాని లాస్ అట్లాగే ఉంది. ఇప్పుడు అగ్ని లక్షణం ఉష్ణం వేడి లేకుంటే అది అజ్ఞానం. అండ్ ఆ లక్షణాలు
తనకెప్పుడు ఆక్షేపణ కాదు. ఇప్పుడు తాను ఒక వ్యక్తి తన శరీరం అయితే శరీరం లేకుంటే తాను లేకుండా పోవాలి. అది జరగటం లేదు కాదు. శరీరం నశిస్తుంది. ఆ వ్యక్తి గనుక శరీరం తన స్వరూపం అయితే నశించడం తనకు బాధ కాదు. ఎట్లాగైతే ఉష్ణమును అగ్నిలాగా వేడి ఎప్పుడు దానికి అది సహజ లక్షణం. ఇప్పుడు జీవుడు కూడా తన లక్షణం శరీరం అయితే శరీరం పోతే తనకు బాధ ఉండదు. అది తాను కాదు కాబట్టే కానీ భ్రమించాడు ఆ విషయంలో. అట్లా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు విషయం ఏంటంటే శరీరం ఇన్ని 55 ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి, అన్ని గ్లాండ్స్, అన్ని క్రిటికల్ సిస్టమ్స్ ఉన్నాయి, టాప్ టు బాటమ్ ఎన్ని ఉన్నాయో, ఎంత థ్రెట్ ఎప్పుడైనా ఏదైనా అవుతుంది. అండ్ అనిత్యం, ఇది అనిత్య శరీరాన్ని అని శృతులన్నీ చెప్తున్నాయి. దుఃఖాలయం అశాశ్వతం అని, అనిత్యం అసుఖం ఇమం లోకం అని, అనిత్య శరీరం నిత్య సన్నిహితో మృత్యు. కర్తవ్యం ఏంటంటే ఇది కాదని మనం దాని నుంచి ఇది చేయాలి. ఎందుకంటే ఆ జాగ్రత్త శ్లోకాల్లో కూడా ఉంది, జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం ఆశయ బద్ధతే లోక కర్మ ఆయుక్షీణ నజానది. సో ఇక్కడ ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని అన్ని రకాలు కూడా మనకు ఇది చెప్తున్నారు. కానీ ఇది దీన్ని టోటల్లీ మరుగున పెట్టేసి అది జరగకూడదు. ఎందుకంటే దాని ధర్మాన్ని కూడా మనం ఆక్షేపిస్తూ దాని చట్టాలను మనం క్వశ్చన్ చేస్తున్నాం. అయితే ఒక బోట్ ఉంది, దానికి ఓవర్ ది టైం సర్టెన్ స్పెసిఫిక్ టైంలో దాది మునిగిపోతుంది. అయితే అలాగే అందుకోసమే మనం ఆ కుండ ఉపమానం, కుండను డెత్ అప్పుడు వాడతారు. కుండలో నీళ్లు, ఆ నీళ్ళు అనేది ఆయుష్, ఆ హోల్ అది ఎప్పుడైతే మొత్తం అయిపోయిందో కుండకు శరీరానికి, అది కూడా ఇది నవరంధ్రాల ఒకటి కుండ, ఆ కుండ దీంట్లో ప్రాణం అనేది ఉంది. ఆ ప్రాణం అయిపోయినప్పుడు ఇది. అయితే మనం ఎక్కువగా దాన్ని మానసిక ఒత్తిడి ఏది చేసుకున్నా కూడా మన లైఫ్ ఫోర్స్ ఖర్చు అయిపోతుంది అండ్ అకాల మృత్యు వస్తుంది. సో ఇది ఏదో జరగకూడనిది జరుగుతుంది అన్నట్టు చేస్తున్నారు లోకంలో. మనం పుట్టినప్పటి నుంచే కూడా శరీరాలు నశిస్తాయి. ఇంత శ్రమ పడక్కర్లే. అన్న వస్త్రాల కోసం వర్క్ చేసుకుంటే చాలు. 18 ఏళ్ళు చదువుకోవడం, ఆ తర్వాత అన్ని పోగు చేసుకోవడం, ఆ టోటల్లో అభద్రతతోని, మరి ఇన్సెక్యూరిటీతోని, అన్సర్టైనిటీతోని ఉండడం. అండ్ వర్తమాన కాలంలో ఇంకా అన్ని రకాల ఎలిమెంట్స్ అసలు ఇది లేదు. అండ్ ఇవి లేకుంటే వచ్చే తృప్తి ఒకటి సుషుప్తిలో ఉంది, దాని మీద అసలు ఫోకస్ చేయకపోవడం. అండ్ ఏది ఉంటే బాధో అది వెంట ఉంచుకుంటూ సుఖపడాలి. ఇది ఒక కంప్లీట్లీ ఇది ఒక చాలా పెక్యులియర్, చాలా ఫన్నీ పరిస్థితులు. అయితే ఒకటేంటంటే ఇప్పుడు ఈ జన్మలో తాను శరీరం పోతే తాను పోతాను, శరీరం పోకూడదు, తాను ఉండాలి. అయితే ఇదే క్వశ్చన్ ఇప్పుడు ఈ జన్మ ఇంత తనకు తన స్వీట్గా ఉంది. అయితే ఇదే లాస్ట్ జన్మలో ఉంటే తను చనిపోకుండా ఉంటే ఇప్పుడు తను ఇష్టపడే జన్మ వచ్చేదా? అంటే ది బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్. ఇట్ ఇస్ ఓన్లీ ఆ వేషం, తాను ఉంటాడు. అయితే ఆ వేషం, ఆ శరీరం పోకూడదు అనేది ఎంత బలంగా ఉందంటే దానివల్ల తొందరగా అయితే ఆ భయం ఎక్కువగా అకాల మృత్యువుకి అవుతుంది. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది అయితే ఇన్ఫ్యాక్ట్ ఈ శరీరం అనేది ఒక మంచి గురువు. అది ఎందుకంటే అది మనం ఎక్కువ ప్రశాంతంగా గడపడానికి కోసం మన విభూతి రేఖలు ధరించా ఇదంతా కూడా భస్మం, ఇదంతా దీనికి అది నేను తెలుసుకున్నవాడిని నేను కాదు. అదొక మంచి గురువు. ఎందుకంటే భస్మాంతం శరీరం. అయితే అప్పుడు మనిషికి ఈ తపన ఏదైతే ఉందో దాన్ని ఈ భయం వల్ల అతి జాగ్రత్తలు, అతి వ్యధ, అందులో ముఖ్యంగా వృద్ధాప్యంలో శరీరం క్షీణించినప్పుడు ఆ పడే తపన. అందుకోసమే జన్మ దుఃఖం జరా దుఃఖం అన్నారు. జరా దుఃఖం, జన్మ దుఃఖం తెలియదు మనకు, కానీ జరా దుఃఖం మాత్రం చూస్తున్నాం. చాలా ఎంత కష్టం అది. ఇప్పుడు అప్పటి వరకే శరీరం కాదనే బోధతో ఉండాలి, శరీరం విడిపడాలి. కానీ అప్పుడు శరీరంతో ఎంత మమైక్యమైందంటే అది పోతే నేను పోతాను. అయితే మనిషికి అది సహకరించదు.
సో ఈ విధమైన ఒకటి అందుకోసం చాలామంది మనం వారణాసిలో వెళ్తాము. వారణాసిలో అక్కడ ఇది ఉంది, మన శాస్త్రీయంగా ఇది వారణాసిలో శరీరం ఇదైతే శాంతిస్తే మనకు ముక్తి అని. అయితే అక్కడ భయం పోతుంది. భయం పోవడం వల్ల మనిషికి సకాల మృత్యువు వాటెవర్ అది. ఇప్పుడు ఇక్కడ పోవద్దు అనే దాంట్లో ఎంత ఎఫర్ట్ రియల్గా ఉందంటే అది నిజంగా మనశ్శాంతి లేకుండా అయిపోయింది. ఇంకా పశుపక్షాదులకైనా ఉంది, నిజంగా బ్రతికి బాగుకున్నది ఏం లేదు, సావు లేదు కాబట్టి బ్రతుకుతున్నట్టుంది. కానీ ఉన్నప్పుడు కూడా ఇంకా ఇప్పుడు ఎంత వృద్ధాప్యమైనా మరి ఎందుకంటే అదేదో మన తను ఏదైతే జీవితం లైఫ్ ప్రైమ్ టైంలో చేసింది అదే వృద్ధాప్యంలో ఉంటుంది. దీని వృద్ధాప్యంలోకి లింక్ పెట్టడం అది ఇంకా దారుణం. ఎందుకంటే అప్పటి వరకు ఆల్రెడీ మైండ్ పర్సనాలిటీ అంతా కూడా ఇంకా ఆ స్టేజ్లో లాజిక్ వివేచన తక్కువ అవుతుంది. మనిషి ఎమోషనల్గా ఉంటాడు. అయితే ఎమోషనల్గా ఉంటాడు. అప్పుడు రియల్గా ఎటువంటి జరగదు. ఇది పడుచుతనంలో జరగదు. పడుచుతనంలో ఈ విషయం మాట్లాడితే అది అశుభం, అది భయం. ఈ మూఢనమ్మకాలతోని ఇది మనం దాన్ని కూడా ఆ టాపిక్ ఎవరైనా తీస్తే కూడా వీళ్ళు ఆక్షేపిస్తారా ఇప్పుడు అదెందుకని. రియల్గా మాట్లాడుకోవాల్సింది అదే. సో దట్ ఈ క్వశ్చన్స్ ఇది కైండ్ ఆఫ్ ఇది సాధించలేదు, వెలగలేదు, ఇంకా ఏదో నిజంగా ఇప్పుడున్న జీవన విధానం ఎట్లా ఉందంటే నిజంగా డెత్ లేకుంటే ఎలా ఉండాలో అట్లుంది. డెత్ ఉన్నప్పుడు మనం ఇంత తప్పించాం, ఇంత మదనపడం దాని గురించి. ఎందుకంటే అది పోయేదాన్ని ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే ఒక సమ్ కైండ్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళాం మనం, వీఆర్ షూర్ టు రిటర్న్. అక్కడ ఓన్లీ క్యాజువల్స్. అయితే అక్కడ మనం మరీ అంత ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ ఉండే వీఆర్ షూర్ టు రిటర్న్ అట్టండి. అట్లాగే ఈ మర్త్యలోకం ఉన్నారు, ఈ మర్త్యలోకంకి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి షూర్గా వెన్ను తిరగడం అనివార్యం. అయితే ఇక్కడ మరీ అంత టూ మచ్ తాదాప్యం, ఇన్ఫాచ్యుయేషను అవన్నీ కూడా మనిషికి ఎక్కువగా బాధ తెచ్చి ఉన్నప్పుడు కూడా ఉందో కొద్దో గొప్ప అది మనశ్శాంతి కూడా లేకుండా అయిపోయింది. ఎందుకంటే చావద్దు అనేది. అండ్ చనిపోయినాక కూడా వీళ్ళందరూ అదేదో జరగకూడదు జరిగినట్టు. సో ఫ్రెండ్స్, ఇది ఓన్లీ జస్ట్ రీక్యాప్ ఓన్లీ మనలో మాట. కానీ ఈ డెత్ అనేది శరీరానికి అవుతుంది, అది దాన్ని తెలుసుకున్న నేను అది కాదు. ఈ బోధతోని దానికి సంబంధించిన జ్ఞానం ఉంది, నేను జ్ఞానం కలిగి ఉన్నాను. సో జ్ఞానం నిరాకారం అంతటా ఉంది. ఈ విధంగా తన ఉత్థానం, తను ఆ స్థితికి వెళ్ళడం మనిషికి శ్రేయోదాయకం. ఎందుకంటే ఆ పరిస్థితి ముక్తి మోక్షం అనేది తను ఉన్నప్పుడు చేసుకుంటే తను బెనిఫిట్ అవుతాడు. అనవసరాలకు ఎట్లా బేర్ మినిమం వర్క్ చేసుకోవాలి. అయితే అందుకోసం రామకృష్ణ పరమహంస అంటాడు, దేవుడిని ఫస్ట్ తెలుసుకొని సంసారం చేసుకోండి. ఎందుకంటే ఇది ఎప్పుడు డామ్ అనేది తెలియదు. అయితే ఈ లోపల అంతా కూడా దాన్ని తలుచుకుంటూ దాని నుంచి వైరాగ్యంతో విడిపడి దాన్ని ఉదాసీనంగా చూస్తూ తన శరీరాట్లకు అందరినీ ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని క్షమాగుణంతో చూస్తూ టాలరెన్స్తో అట్లా చేస్తున్నప్పుడు జీవితంలో ఎక్కువగా ఈ వ్యధలు ఉండవు. అందుకోసమే పెద్దవాళ్ళు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పారు. అయితే దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఎస్ అది ఎంత మనది కాదు కాబట్టి అసలు ఇంత వరిగా అనక్కర్లేదు. మనం ఇంత శరీరం ప్రాపంచిక సంసారంగా జీవితం. అయితే మన వాళ్ళు ఓకే అందరూ కూడా ఇదంతా కూడా ఒక సినిమా, ఒకలాంటి నాటకంలాగా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తుంటారు. దీని వెనుక ఉంది. అందుకోసమే శంకరులు కూడా అంటారు దాంట్లో. అయితే ప్రతి ఒక్కటి వెంట మృత్యుదేవత ఉంటుంది, కర్మదేవత అండ్ ప్రవృత్తులు ఎట్లాగా ఉన్నాయి. అయితే కర్మ ఫలాలు బట్టి కర్మలు వస్తాయి, మళ్ళీ ప్రవృత్తులు ఉన్నాయి. అయితే దీన్ని మృత్యు ఎప్పుడు మనతో ఉంటుంది. ఇవి గుర్తు తెచ్చుకొని అవగాహనతోని దీని నుంచి విడిపడ్డం ఒకటి, అది చాలా మేలు చేస్తుంది, శ్రేయోదాయకం. లేకుంటే జీవితం రియలీ అది క్షణభంగరం అందరూ అంటారు, కానీ నిజంగా చావకూడదు అంటారు. కొండ పలికిపోయింది, మనం ఎప్పుడు కొండ ఎట్లాగో శరీరం కూడా అంతే.
అయితే ఇది ఎక్కడంటే క్లియర్ కట్ అంటే ఆ దేహాభిమానం అది మనిషికి టార్చర్. ఏ శరీరం పడిపోయినా తను ఏడవటం లేదు, తన శరీరమే. ఒక మన కారు ఉంది, మనం ఉన్నాం. అయితే కారులో మనం ఎంటర్ అవుతున్నాం, ఎగ్జిట్ అవుతున్నాం, దాని నుంచి బయటపడుతున్నాం. జాగ్రత్త అవస్థలో కారులో ఎంటర్ అవుతున్నాం అండ్ స్వప్న సుషుప్తిలో కారు నుంచి బయటకు వస్తున్నాం. ఇప్పుడు కారుకి ఏమన్నా అయితే తనకి ఎట్లా అయినట్టు? ఇది ఏమాత్రం బేసిక్ లాజిక్తోని కూడా అది అనేకంగా ఉంది సంహిత. కారులో 76 పార్ట్స్ ఉన్నాయి, మన శరీరంలో కూడా 76 పార్ట్లు ఉన్నాయి. తన ఏ ఒక పార్ట్ అయితే ఒక పార్ట్ కాకుండా అయ్యే అవకాశం లేదు. అయితే ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్టే, ఆ అన్ని పార్టు అట్లాగే శరీరం అన్నాడు, మళ్ళీ ప్రాణం అయితే శరీరం కాకుండా పోతాడు. మనస్సు చలనం, అది చలించే కంటిన్యూగా భావాలు. అయితే ఇవన్నిటిని కూడా సాక్షిగా ఉన్న తాను ఒక్కడే, ఇవి అనేకంగా ఉంది, అవి చలిస్తున్నాయి, అవి నశిస్తున్నాయి, తాను అవినాశి అని చెప్పేసి దీని నుంచి విడిపడి సాక్షిగా ఉంటూ తను ఎవరో తెలుసుకుంటూ ఆ జీవించి ఉన్నప్పుడే దాని నుంచి విడిపడ్డాం. ఇదే ఆ పరీక్షిత్తు ఆ బోధత వల్ల, ఆ వివేకం వల్ల దాని నుంచి విడిపడ్డాడు. తాను వదిలేసిన శరీరాన్ని తక్షకుడు అది జరిగింది. అయితే అలాగే ఇప్పుడు మహాత్ములందరూ కూడా ఆ శరీరాన్ని ఉన్నప్పుడే దాన్ని విదేహ భావంలో ఉండి దాని నుంచి విడిపడి తన స్వరూపాన్ని కనుక్కున్నారు. అప్పుడే ఇది తరతి శోకం ఆత్మవిత్. లేకుంటే శోకానికి అసలు తరుణోపాయం లేనేలేదు. శోకం. ఈ శోకం వల్ల ఇంకా జీవుడు ఎందుకోసం పుట్టలేదు. జీవుడు ఏంటంటే ఆ అమృతత్వం పొందడానికి. అయితే కానీ మృతం గుప్పిట్లో ఉండిపోయి అసలు ఆ వివేచనే జీవిత లక్ష్యం. జీవిత విధానం భంగపడింది, జీవిత లక్ష్యం కూడా లేకుండా మరి దాన్ని భగ్నం చేసుకుంటూ బాధతోని దానికోసమే ఈ వివేచన ఆల్రెడీ భగవద్గీతలో ఎనఫ్ చెప్పారు. ఎందుకంటే శరీరం ఇది క్షేత్రం, తాను క్షేత్రజ్ఞుడు. ఈ విడిపడి ఆ భగవంతుని పురుషోత్తముని పొందాలని భగవంతుడు. అందుకోసమే జ్ఞాని జిజ్ఞాసు నేను కోరుకుంటా అంటారు భగవంతుడు. జిజ్ఞాసు ఎందుకంటే జ్ఞాని నేను ఒకటే. సో భగవంతుని ఆశ్రయించి ఆ తత్వ వివేకం చేసుకొని తరించాలని మనందరూ దానికోసమే ఈ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఈ రీక్యాప్ ఈ విషయం మీద మనం మననం చేసుకున్నాం. సో దట్ ఇది మనకు దాని నుంచి డీకప్పుల్ అవ్వడానికి ఎక్కువగా మనకు దోహదకారి. లేకపోతే డెత్ను ఆక్షేపిస్తూ ఇంకా ఊబిలో దిగిపోయినట్టు. అన్ఫార్చునేట్లీ ఇది డామినెంట్గా ఉంది. దానికోసం దానికి యాంటీడోట్గా దీన్ని పునశ్చరణ చేసుకున్నప్పుడు మన దాని నుంచి అది కాదన్నప్పుడు దేర్ ఇస్ ఎ స్టేట్, మనకే శాంతి వస్తుంది. హరి ఓం.